అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్ష పార్టీలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 అసెంబ్లీ స్థానాలను వైసీపీ మహిళలకు కేటాయించింది. దీంతో టీడీపీలో కూడా మహిళలకు సీట్ల కేటాయింపు డిమాండ్ తెరపైకి వచ్చింది. గుంటూరు నగరంలోని 2 సీట్లలో ఓ సీటు మహిళలకు కేటాయించాలి అనే సరికొత్త అంశం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మహిళా కోటా గురించి జరుగుతున్న చర్చపై ప్రత్యేక కథనం. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నగరంలో అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు రెండూ కూడా గుంటూరు నగర పరిధిలోనే ఉంటాయి. జిల్లా కేంద్రాల్లోని నియోజకవర్గాలు కావడంతో అన్ని పార్టీలకు ఈ 2 నియోజకవర్గాలు చాలా కీలకం. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటును టీడీపీ, గుంటూరు తూర్పు సీటును వైసీపీ గెలుచుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నగరంలోని 2 స్థానాలు కైవసం చేసుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా అధికార వైసీపీ గుంటూరు నగరంలోని 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2 నియోజకవర్గాలకు మహిళలను అభ్యర్థులుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజనీని అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ అధిష్టానం గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకు కేటాయించింది. వీరిద్దరితో పాటు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తాడికొండ నియోజకవర్గాన్ని కూడా మహిళకే కేటాయించింది వైసీపీ. మాజీ హోంమంత్రి సుచరితకు తాడికొండ సీటు ప్రకటించారు. ఇక గుంటూరు పార్లమెంటు పరిధిలోని మరో అసెంబ్లీ స్థానం కూడా వైసీపీ మహిళలకు కేటాయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్బాబు భార్య రావెల జ్యోతిని పోటీకి దించబోతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రతిపాడు నియోజకవర్గంలో కొంత భాగం గుంటూరు నగరపాలక సంస్థలో కలిసి ఉంటుంది. దీంతో గుంటూరు నగర పరిధిలోకి వచ్చే 3 స్థానాలు వైసీపీ మహిళలకు కేటాయిస్తూ ఉండటంతో ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మహిళల్లో ఆశలు చిగురించాయి. గుంటూరు తూర్పు నుంచి గాని, పశ్చిమ నుంచి గాని ఓ స్థానం మహిళలకు కేటాయిస్తే బాగుంటుంది అనే డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగా టీడీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పోతురాజు సమత అనూహ్యంగా టికెట్ రేసులోకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ 6వ డివిజన్ నుంచి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని పోతురాజు సమత ఓడించడంతో సమతకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పోతురాజు సమత కుటుంబానికి గుంటూరు నగరంలో రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. గతంలో పోతురాజు సమత అత్త పోతురాజు రాజ్యలక్ష్మి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేయడంతో ఆ కుటుంబానికి గుంటూరు నగరంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా పోతురాజు సమత గుంటూరు తూర్పు లేదా పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ సీటు ఆశిస్తున్నారు. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా సమత గుంటూరు నగరమంతటా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే సందర్భంలో తూర్పు నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేసి తాను కూడా టికెట్ రేసులో ఉన్నాననే సంకేతాలు నియోజకవర్గం నేతలకు, కేడర్కు అందించారు. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పోతురాజు సమతకు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గం సీటు కేటాయిస్తే బాగుంటుంది అనే వాదన సొంత పార్టీ నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇదే సందర్భంలో వైసీపీ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉండే 3 స్థానాలను మహిళలకు కేటాయించడం పోతురాజు సమతకు బాగా కలిసొచ్చే అంశంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 3-4, పశ్చిమ నియోజకవర్గం నుంచి మరో 1/2 డజను మంది వరకు టికెట్ ఆశిస్తూ ఉండగా మహిళా కోటా అంశం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. పొత్తుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి నుంచి ఒక్క సీటైనా మహిళలను వరిస్తుందో లేదో వేచి చూడాలి.